వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, వీడియోలోకి వెళదామా? అనుదీప్ ఒక పోలీస్ ఆఫీసర్. తనకి 10 సంవత్సరాల తర్వాత ఒక వియర్డ్ కేస్ ఎదురవుతుంది. వెంటనే హత్య జరిగిన స్పాట్ దగ్గరికి రావాలని చెప్పి అనుదీప్కి మెసేజ్ వస్తుంది. అనుదీప్ వెంటనే స్పాట్కి బయలుదేరతాడు. అతను తన 10 years కెరియర్లో ఇటువంటి కేసుని ఎప్పుడు చూడలేదు. అతను వెంటనే స్పాట్ దగ్గరికి వెళ్తాడు. అతను తన సర్వీస్లో ఏ రోజు ఏ కేసు గురించి భయపడలేదు. అతను మొదటిసారి అక్కడ ఉన్న శవాన్ని చూసి భయపడతాడు. ఎందుకు అంటే అక్కడ శవం నుజ్జు అయి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఎగ్జామిన్ చేసిన వారు ఉన్నారు. వాళ్ళు ఇలా చెబుతారు, సార్, డాగ్ బైట్స్ వలన ఈ శవం నుజ్జు అయింది, అంతేకాని షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమీ కనపడటం లేదు. అనుదీప్కి అది విన్నాక అతనితో, అంటే కేవలం ఇదంతా ఒక కుక్క చేసిందంటావా? అదే సార్, మాకు అర్థం కావడం లేదు. మేము ఈ బాడీని త్వరలోనే ఫోరెన్సిక్కి పంపిస్తున్నాం. త్వరలోనే ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటో మాకు తెలుస్తుంది. సరే, ఈ మొత్తం క్రైమ్ సీన్లో మీకు ఏమైనా దొరికిందా? సార్, మీరు ఈ శవం యొక్క బెడ్రూమ్ని ఒక్కసారి గమనించాలి అని అతను అనుదీప్ని బెడ్రూమ్కి తీసుకువెళ్తాడు. ఆ బెడ్రూమ్లో వస్తువులన్నీ గజిబిజిగా పడి ఉన్నాయి. కానీ ఆ రూమ్లో ఇంకొక భయాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆ రూమ్ అంతా కుక్క ఫోటోలతో నిండి ఉంటుంది. ఆ కుక్క చూడటానికి సైబీరియన్ హస్కీ లాగా ఉంది. ఆ కుక్క ఇమేజెస్ కూడా చూడటానికి చాలా భయానకంగా ఉన్నాయి. ఎందుకు అంటే ఆ సైబీరియన్ హస్కీ కెమెరా వైపే చూస్తూ నవ్వుతూ ఉన్నట్లు ఉంటుంది. దాని కళ్ళు షార్ప్గా మెరుగ్గా ఉన్నాయి. ఇక అనుదీప్ ఆఫీసర్తో, ఇతను ఏమైనా కుక్కల్ని పెంచుకుంటున్నాడా అని అడుగుతాడు. లేదు సార్, ఇతని ఇంటిలో ఈ కుక్క ఫోటో తప్ప కుక్కకు సంబంధించిన ఏ వస్తువు కనిపించలేదు. ఆహా, ఆఫీసర్తో మాట్లాడుతూ ఉన్న అనుదీప్కి ఎదురుగా ఉన్న టేబుల్ పైన రెడ్ కలర్ పుస్తకం ఒకటి కనిపిస్తుంది. అనుదీప్ వెంటనే ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. ఒక్కసారిగా అనుదీప్ షాక్ అవుతాడు. ఆ బుక్ లోపల మొదటి పేజీలో ఒక కుక్క బొమ్మ ఉంటుంది. అది ఎందుకో తెలియదు కానీ ఆ డ్రాయింగ్ చూస్తుంటే అనుదీప్కి ఎందుకో అనీజీగా ఉంటుంది. తర్వాత పేజెస్ని అతను టర్న్ చేసి చూస్తాడు. నేను చాలా తప్పు చేశాను, నన్ను స్మైలీ డాగ్ చంపేస్తుంది అని రాసి ఉంటుంది. మేము ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. అనుదీప్ తర్వాత పేజీ త్రిప్పి చూస్తాడు. అందులోని చూశాక అనుదీప్ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆ డైరీలో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఫేస్ ఎలా ఉంటుందో అలాగే ఎగ్జాక్ట్గా డ్రాయింగ్ ఉంటుంది. అనుదీప్కి అసలు ఏం అర్థం కాదు. అసలు ఈ వ్యక్తి ఎగ్జాక్ట్గా ఇలానే చనిపోబోతున్నాడని ఈ డైరీలో ఎలా రాసి ఉంది? అనుదీప్ తన ఆఫీసర్ని, ఈ డైరీని ఎవరైనా ముట్టుకున్నారా అని అడుగుతారు. లేదు సార్, మేము మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని చెబుతాడు. ఓకే, మీరు వెంటనే ఈ బాడీని ఫోరెన్సిక్కి పంపండి, నేను ఈ డైరీని నాతో పాటు తీసుకెళ్తానని చెప్పి అనుదీప్ ఆ డైరీని తనతో పాటు తీసుకెళ్తాడు. సమయం రాత్రి 10 గంటలవుతుంది. అనుదీప్ టెర్రస్ పైకి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ డైరీలో మేం ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది అని రాసి ఉంది. అంటే ఇంకా వేరే వ్యక్తి కూడా ఇందులో ఉండి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి అతన్ని కలుసుకుంటే తప్పకుండా ఈ కేసు గురించి తెలుసుకోవచ్చు అని తనలో తాను ఆలోచిస్తూ ఉన్న అనుదీప్కి తన ఇంట్లో నుండి కుక్క అరుస్తున్నట్లు శబ్దం వినిపిస్తుంది. ఇక అనుదీప్ ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. ఆ కుక్క ఏంటి నా ఇంట్లోనే అరుస్తున్నట్లుంది. ఇంకా వేగంగా అనుదీప్ ఇంట్లోకి పరిగెడతాడు. అనుదీప్ ఇంట్లో ఎవరు ఉండరు, కానీ టేబుల్ పైన ఆ డైరీ ఓపెన్ అయి కనిపిస్తుంది. అనుదీప్ వెంటనే ఆ డైరీ దగ్గరికి వెళ్ళి అందులో ఏముందో చూస్తాడు. అందులో ఈసారి ఆ డైరీలో ఇంకో భయానకమైన డ్రాయింగ్ ఉంటుంది. అందులో ఒక వ్యక్తికి ఒక కన్ను లేదు. అతని ముఖమంతా కుక్క కరిచినట్లు చాలా భయంకరంగా ఉంది. అక్కడ అసలు ఏం జరుగుతుందో అనుదీప్కి అర్థం అవ్వడం లేదు. అప్పుడే
ఒక కుక్క అనుదీప్ ఇంటి బయట నుండి హౌల్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఇక అనుదీప్ తన ఇంటి విండో నుండి బయటకు చూస్తాడు. ఇక అతని ఇంటి ఎదురుగా నిల్చొని ఒక కుక్క తననే చూస్తూ హౌల్ చేస్తున్నట్లు కనబడుతుంది. ఆ చీకట్లో ఆ కుక్క క్లియర్గా కనబడడం లేదు, కానీ తన కళ్ళు మాత్రం వెలుగుతూ కనబడతాయి. ఇక అనుదీప్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు, కానీ అక్కడ ఏ కుక్క కనిపించదు. అనుదీప్ మొబైల్ రింగ్ అవుతుంది. సార్, చనిపోయిన వ్యక్తి ఫ్రెండ్ మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. అతని గొంతు చాలా భయంగా ఉంటుంది సార్. అనుదీప్ ఇక ఆఫీసర్తో, నేను అతనితో వెంటనే మాట్లాడాలి, ఒక మీటింగ్ అరేంజ్ చెయ్యి అని చెబుతాడు. ఇక గంటలో వాళ్ళందరూ ఒక స్పాట్కి చేరుకుంటారు. అనుదీప్ ఆ వ్యక్తి యొక్క మొహాన్ని చూశాక చాలా భయపడతాడు. ఇందాక డైరీలో ఒక కన్ను లేకుండా ఉన్న వ్యక్తి ఇతనే అని అనుదీప్ అనుకుంటాడు. అనుదీప్ అతని దగ్గరికి వెళ్ళి, అసలు ఏం జరుగుతుంది? అసలు కుక్క మనుషులను టార్గెట్ చేసి చంపడం ఏంటి? అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఏమీ భయపడకుండా అన్ని నిజాలు నాతో చెప్పండి. సార్, నా పేరు రాజు. ఇదంతా ఒక వారం ముందు స్టార్ట్ అయింది. నేను నా ఫ్రెండ్ డార్క్ వెబ్ బ్రౌజ్ చేస్తూ ఉన్నాం. అక్కడ మాకు ఈ డైరీ ఆఫర్లో కనిపించింది. ఈ డైరీ మన కంట్రీలోనే అత్యంత కిరాతకమైన సీరియల్ కిల్లర్ డైరీ. అది వేలం పాట వేసి డార్క్ వెబ్లో అమ్ముతున్నారు. నేను నా ఫ్రెండ్ క్యూరియస్గా ఈ డైరీని కొన్నాం. అప్పటి నుండే మాకు ఈ సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. ఇంట్లో రాత్రిపూట నిద్రపోతూ ఉంటే ఏదో కుక్క పక్క నుండి అరుస్తూ ఉన్నట్లు వినిపిస్తుంది, కానీ నిద్ర లేచి చూస్తే ఏమీ అక్కడ ఎవరు ఉండడం లేదు. కానీ ఒక వీక్ నుండి నాకు నా ఫ్రెండ్కి ఇలానే జరుగుతుంది. వాడేమో రీసెంట్గా చనిపోయాడు. నాకెందుకో ఆ కుక్క నన్ను కూడా చంపేస్తుందని భయం వేస్తుంది. సీరియల్ కిల్లర్ ఏంటి, డైరీ ఏంటి అని అనుదీప్ అడుగుతుండగా రాజ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. సార్, ఆ స్మైలీ డాగ్ మీ వెనకే ఉంది అని భయపడుతూ అనుదీప్కి చెప్తాడు. అనుదీప్ వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవరూ కనపడరు. అప్పుడు టైం రాత్రి 12:30 అవుతుంది. రాజ్ వెనక్కు పడి క్రిందకు పాకుతూ ఉంటాడు. అప్పుడు అనుదీప్, రాజ్ భయపడడం అక్కర్లేదు, ఇక్కడ ఎవరు లేరు, పైకిలే అంటాడు. కానీ అప్పుడే రాజ్ తనకి పిచ్చి పట్టినట్లు ఏవేవో భాషల్లో మాట్లాడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అనుదీప్ ఆఫీసర్ ఆ రాజ్ని గట్టిగా పట్టుకోమని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ రాజ్ దగ్గరికి వెళుతూ ఉండగా రాజ్ అనుదీప్ రివాల్వర్ తీసుకొని తన టంగ్కి దగ్గర పెట్టి షూట్ చేసుకుంటాడు. రాజ్ అక్కడికక్కడే చనిపోతాడు. ఈ మొత్తం సంఘటన అనుదీప్కి చాలా భయాన్ని కలిగిస్తుంది. ఎందుకు అంటే రాజ్ డైరీలో ఉన్న విధంగానే చనిపోయాడు. అతని కళ్ళు బయటకు వచ్చి ఉన్నాయి. అనుదీప్ ఇంకా షాక్లోనే ఉన్నాడు. ఇక సమయం రాత్రి 10 గంటలు అవుతుంది. ఇక అనుదీప్ ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ నాతో చనిపోయే ముందు ఈ డైరీ సీరియల్ కిల్లర్ది అని చెప్పాడు. నేను ఆ కిల్లర్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇక అనుదీప్ గూగుల్లో సర్చ్ చేస్తుంటాడు. దాంట్లో ఆ కిల్లర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆ కిల్లర్కి ఒక కుక్క ఉంది. ఆ కుక్క కూడా బ్రీడ్ సైబీరియన్ హస్కీ. ఇక గూగుల్లో ఆ కుక్క ఇమేజెస్ ఏమైనా ఉన్నాయేమో అని సర్చ్ చేసి చూస్తాడు. రిజల్ట్స్లో కొన్ని ఇమేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇమేజెస్ని చూస్తుంటే అనుదీప్కి తన గతంలో జరిగినవి ఏవో ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. ఇక అతనికి హెడేక్ వస్తుంది. ఇక అనుదీప్ తన గతంలో తన చిన్నప్పుడు ఏదో జరిగింది, అతనికి అది ఎగ్జాక్ట్గా గుర్తుకు రావడం లేదు. అతనికి అది ఫ్లాష్ లాగా గుర్తుకు వస్తూ ఉంది. దీని గురించి తన మదర్ని అడగాలని చెప్పి తన ఫోన్ తీసుకొని తన మదర్కి కాల్ చేస్తాడు. కానీ అప్పుడే అనుదీప్కి ఎదురుగా ఉండే డైరీ ఓపెన్ అవుతుంది. ఆ పేజెస్ అన్నీ చాలా స్పీడ్గా కదులుతూ ఉన్నాయి. అది ఎగ్జాక్ట్గా ఒక పేజీ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఆ పేజ్లో ఉన్న దాన్ని చూశాక అనుదీప్ షాక్ అవుతాడు. ఎందుకు అంటే ఆ పేజీలో మనుషులందరూ జాంబీస్ అయిపోయి రోడ్డులో నడుస్తున్నట్లు డ్రాయింగ్ ఉంటుంది. అనుదీప్ వెంటనే టీవీ ఆన్ చేసి చూస్తాడు. అన్ని న్యూస్ ఛానల్స్లో ఒకటే న్యూస్ వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనిషికి తెలియని వైరస్ ఏదో మన కంట్రీలో స్ప్రెడ్ అవుతూ ఉంది, ఎవరు ఇంటి నుండి బయటకు రావద్దు అని చెబుతూ ఉన్నారు. ఇక అనుదీప్ వెంటనే తన మదర్కి కాల్ చేస్తాడు. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
అనుదీప్ ఇంటి నుండి వాళ్ళ మదర్ని కాపాడటానికి వాళ్ళ ఇంటికి 1 అవర్ జర్నీ ఉండొచ్చు. వాళ్ళ మదర్ని అనుదీప్ ఎలాగైనా సేవ్ చేయాలని తన కారు ఎక్కి తన కార్ స్టార్ట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి నెక్స్ట్ కంటిన్యూస్ వీడియో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి.